ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అబుజ్మడ్లోని బటైల్ అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. మాత్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ లో ఇవాళ భారీ ఎన్కౌంటర్ అయితే ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. దాంట్లో మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు మృతి చెందారు. కేశవరావుతో పాటు మావోయిస్టులు ఇంకా 30 మంది కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో జవాన్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉందా? సింధూరా, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఇవాళ పోలీసు బలగాలు భారీ విజయాన్ని సాధించినట్టుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడైనటువంటి నంబాళ్ల కేశవరావు, ఆయన జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. కేశవరావును మట్టుపెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయనతో పాటు మొత్తం 30 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా మనకి ఇప్పటివరకు సమాచారం ఉంది. అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇంద్రావతి ఏరియా దగ్గరలో ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కూడా ఇప్పటివరకు 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడ ఎస్పీ ప్రభాత్ కుమార్ కావచ్చు, అట్లాగే మిగతా అందరూ ఉన్నతాధికారులు ధృవీకరిస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాళ్ల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన టాప్ క్యాడర్, మొత్తం మావోయిస్ట్ పార్టీకే తలకాయ లాంటి మావోయిస్ట్ పార్టీ పుట్టుకలో కావచ్చు, నక్సలిజానికి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించిన పీపుల్స్ వార్ ఏర్పాటులో కూడా చాలా కీలకమైనటువంటి సభ్యుడిగా ఉన్నారు. ఆయన దాదాపు 75 ఏళ్ల పైబడి వయసు ఉంటుందని కూడా చెప్తున్నారు. 25 ఏళ్ల వయసులో ఆర్ఈసీ, వరంగల్ ఆర్ఈసీ నుంచి ఆయన మావోయిస్టు ఉద్యమం వైపు మళ్లారు, నక్సలిజం వైపు మళ్లారు. ఆ తర్వాత నుంచి దాదాపు 50 ఏళ్ల కాలంగా మావోయిస్టు పార్టీలోనే ఉంటూ వివిధ హోదాల్లో పనిచేసేటువంటి ఆయన జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగినట్టుగా చెప్తున్నారు. ఆయన మృతి గనక చూస్తే మొత్తం మావోయిస్టు పార్టీకి ఒక తీరని లోటుగా చెప్పొచ్చు. ఎందుకంటే సిద్ధాంత రూపకల్పనలో కావచ్చు, అట్లాగే ఐఈడి ఉపయోగించడంలో కావచ్చు, తర్వాత టెక్నాలజీని మావోయిస్టులకు పరిచయం చేయడంలో కావచ్చు నంబాళ్ల కేశవరావు అన్వేషణ చేయి ఆయననే టెక్నికల్ ఎక్స్పర్ట్ గా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా మావోయిస్ట్ పార్టీని ఇటువైపు నడిపించినటువంటి నాయకులలో అతి కొద్ది మందిలో ఈయన ఒకడు. 2018 నవంబర్ 18న మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఆయన బాధ్యత స్వీకరించారు. అంతకు ముందున్నటువంటి గణపతి అనారోగ్యం కారణం చేత రాజీనామా చేసి ఆయన తప్పుకోవడంతో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి పదవి ఖాళీ ఏర్పడింది. కొంతకాలం వేచి చూసిన తర్వాత కేశవరావు ఆ పదవిని తీసుకోవడం జరిగింది. ఆయన స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగుతున్నారు. సాధారణంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వానికి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దాదాపు 100 నుంచి 150 మందికి పైగా సెంట్రీలు ఉంటారు. వాళ్ళంతా కూడా కాపు కాస్తూ ఉంటారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇంత పెద్ద వలయాన్ని ఛత్తీస్గఢ్ సంబంధించిన డిఆర్జీ బలగాలు ఛేదించాయంటే కనుక ఇది గొప్ప విజయంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద సెక్యూరిటీని దాటుకుంటూ వెళ్లి కేశవరావును మట్టుబెట్టడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత 2 నెలల కాలంలో ఇటు ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతోని ఇటు మావోయిస్టులను తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులలో వేటాడుతున్నారు. అటు అబుజ్మడ్, నారాయణపూర్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో వేటాడుతున్నారు. గరియాబంద్ నారాయణపూర్ జిల్లా కావచ్చు, గరియాబంద్ జిల్లా, దంతెవాడ, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాలలో మావోయిస్ట్ పార్టీ సభ్యులను వెంటాడుతున్నటువంటి భద్రతా బలగాలు ఇవాళ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా మట్టుబెట్టారు. ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, అధికారికంగా ధృవీకరిస్తున్న లెక్కల ప్రకారం కావచ్చు, ఇంకా అగ్రనేతలు ఉండేటువంటి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఎవరున్నారు, వారి యొక్క క్యాడర్ ఏంటి, ఎంత మేర వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని ధృవీకరించడం లేదు, కానీ అగ్రనేతలు ఉండి ఉండొచ్చు అనేటువంటి ఒక సమాచారాన్ని ఇంకా వ్యక్తం చేస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరగడంతో ఒక జవాన్ కూడా మృతి చెందాడు. ఇరువైపులా కాల్పుల మోత మోగింది. దాదాపు 15-20 గంటల పాటు ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉందా? అంటే ఇప్పటి వరకు అగ్రనేతతో సహా 30 మంది మావోయిస్టులు చనిపోయారు, ఒక జవాన్ మృతి చెందినట్లు తెలుస్తుంది, మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తుంది. ఇంకా ఆపరేషన్ కొనసాగితే అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా?
సాధారణంగా సింధూర ఆపరేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే కాల్పులు రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఒక వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత అటు మావోయిస్టుల పై నుంచి కాల్పులు ఆగిన తర్వాత భద్రతా బలగాలు ముందుకు చొచ్చుకొని పోతుంటాయి. అట్లా వెళ్ళిన తర్వాత సరౌండింగ్స్ లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని ఎంచుకొని కూంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి అంటే ఇరువైపుల కాల్పులకు సంబంధించినట్టు చూస్తే ఒకవైపు కాల్పులు ఆగుతున్నాయి, మావోయిస్టులు అక్కడ నుంచి మెల్లగా జారకున్నట్టుగా చెప్తారు. ఎందుకంటే భారీ నాయకత్వం అక్కడ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉంటారు. ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ ఒక నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళంతా కూడా అక్కడ నుంచి తప్పించుకున్నట్టుగా చెప్తున్నారు. కానీ గాయపడినటువంటి బుల్లెట్ గాయాలు తగిలినటువంటి మావోయిస్టులు ఆ సమీప ప్రాంత అడవుల్లోనే అక్కడ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి చుట్టూ 4 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ ను సెలెక్ట్ చేసుకుని భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంటాయి. ఇప్పుడు కూడా కూంబింగ్ ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఒకటి ఈ చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలను కలెక్ట్ చేసుకోవడం, వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడంతో పాటు ఐడెంటిఫికేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఎవరు చనిపోయారు, వాళ్ళు ఎక్కడి, వాళ్ళ స్వస్థలం ఏంటి, వాళ్ళకి ఎట్లా అప్పచెప్పాలనేటువంటిది ఒక ప్రక్రియ కొనసాగుతుంటుంది. రెండవ ప్రక్రియ ఈ ఘటనలో పాల్గొన్నటువంటి మావోయిస్టులు చాలా మంది గాయాలైనట్టుగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి కాబట్టి వాళ్లను వేటాడుతూ ముందుకు వెళ్ళడం అనేది మరొక ప్రక్రియ. ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి బలగాలకు అదనపు బలగాలను రంగంలో దింపారు. ఆ అదనపు బలగాలు ముందుకు దూసుకొని పోతున్నాయి. ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతం ఇంద్రావతి ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి అబూజ్మాడ్ ఇంద్రావతి ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ అడవులను మళ్ళీ దట్టంగా అయినటువంటి అడవులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున జల్లెడబడుతున్నారు. అక్కడికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటిని కూడా కూలంకషంగా సెర్చింగ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడైనా మావోయిస్టులు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, దెబ్బ తగిలినటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే బుల్లెట్ గాయాలైనటువంటి వాళ్ళు ఉంటారు. వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి దొరికితే పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేందుకు కూడా భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. చాలా సందర్భాలలో సహచర మావోయిస్టుల మృతదేహాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు తీసుకెళ్లినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి సందర్భంలో ఎక్కడైనా జరుగుతుందో అనేటువంటి కోణంలో కూడా కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇది కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎందుకంటే పొద్దుపోయే వరకు కూడా సర్చింగ్ చేస్తారు. మళ్ళీ పొద్దుపోయిన తర్వాత మావోయిస్టులకు ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. ఎందుకంటే చీకటి ఉంటుంది కాబట్టి తప్పించుకొని పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పొద్దుపోయే లోపే సర్చింగ్ ఆపరేషన్ పూర్తి చేసేందుకు భద్రతా బలగాలు ఈ ఎదురుకాల్పులపై అంటే ఎక్స్ వేదికగా హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ అగ్రనేతను వేటాడినటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా జారీ చేస్తారని చెప్పి కొంతసేపటి నుంచి చెప్తా ఉన్నారు మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని. అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లన్నింటి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 2026 మార్చి 31 నాటికి మొత్తం మావోయిస్టు రహిత సమాజాన్ని చూస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేశవరావుకు సంబంధించినటువంటి మృతిని ధృవీకరిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాంతో పాటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే పదే మావోయిస్టు పాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా విరమించుకోండి, అంటే ఆయుధం వదిలేయని చెప్పినప్పటికీ స్పందించలేకపోవడంతోనే ఈ ఎత్తున చేయాల్సి వస్తుందని చెప్పేసి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ సంబంధించిన హోంమంత్రి కావచ్చు, కేంద్ర హోంమంత్రి కావచ్చు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, తాము చేస్తున్నటువంటి ఏదైతే ఎన్కౌంటర్స్ ఉన్నాయో వాటిని సమర్థించినటువంటి ప్రయత్నం కేంద్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంగా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ జరిగినటువంటిది పార్టీకి మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతకర్తనే దాదాపుగా మట్టుబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక పెద్ద అచీవ్మెంట్ గానే భద్రతా బలగాలతో పాటు అన్ని పోలీసు నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. నమ్మోళ్ళ కేశవరావు లాంటి మాస్టర్ బ్రెయిన్ ని అంతమొందించడం అంటే దాదాపు మావోయిస్టు పార్టీని అంతమొందించినట్టుగా భావిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి హోంమంత్రి స్పందిస్తున్నారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ స్పందిస్తున్నారు, దాంతో పాటు నిఘా వర్గాలు స్పందిస్తా ఉన్నాయి. అట్లాగే ఎస్పీలు ఎవరైతే ఈ ఎన్కౌంటర్ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారో బస్తర్ ఐజీ సుందర్ రాజు ఉన్నారో వారు స్పందిస్తున్నారు. అంటే మొత్తం ఎన్కౌంటర్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గమనించాల్సి ఉంటుంది. అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టి సాధారణంగా సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోయినప్పుడే 20-30 బాడీస్ పడుతుంటాయి. ఎందుకంటే సెంట్రల్ కమిటీ సభ్యులకి ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటిది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నమ్మల కేశవరావు లాంటి వ్యక్తిని వేటాడము, అది కూడా మావోయిస్టుల వైపు నుంచి 30 మంది మరణిస్తే జవాన్లు కేవలం ఒకరు మాత్రమే మరణించారు, ఒక ఇద్దరికి గాయాలైనట్టుగా చెప్తా ఉన్నారు. అంటే అతి తక్కువ ప్రాణ నష్టంతో పాటు చాలా పెద్ద సక్సెస్ సాధించినటువంటి భద్రతా బలగాలను అభినందిస్తున్నారు. హోంమంత్రి అభినందిస్తున్నారు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ఇంత పెద్ద అచీవ్మెంట్ ని సాధించారు కాబట్టి ఈ మొత్తం వేట ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి వేటలో ఇది ఒక మలుపుగా చెప్తా ఉన్నారు.
మావోయిస్ట్ పార్టీని మట్టుబెట్టడం అనేటువంటి అంశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు కాబట్టి అందరూ స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనలు జారీ చేస్తున్నారు. అట్లాగే మిగతా ఆపరేషన్ కూడా పూర్తి చేస్తామని అతి తొందరలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం సభ్యులను అయితే లొంగిపోవడము లేదంటే చచ్చిపోవడం రెండు అంశాలు మాత్రమే. మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావుతో పాటు ఇంకా 30 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. అక్కడ భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకుని ఉంటారు కదా సింధురామ్, పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఈ 30 మందే కాదు, ఇంకా కొంత పారిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆయుధాన్ని వదిలిపెట్టి పారిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాంతో పాటు పేలుడు పదార్థాలు, తర్వాత రాకెట్ లాంచర్ లాంటివి కూడా సమీపంలోనే వాళ్ళ దగ్గరలోనే ఉంటాయి. ఎందుకంటే దాడికి పాల్పడేటువంటి క్రమంలో వాళ్ళతో పాటు ఈ ఆయుధాలన్నింటినీ క్యారీ చేస్తారు కాబట్టి ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుడి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సో వాటన్నిటిని కూడా ప్రదర్శనకు పెట్టబోతున్నారు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ సామాగ్రి కావచ్చు, ఐఈడీలకు సంబంధించినట్లు కావచ్చు, మందు పాత్రలు కావచ్చు, దాంతో పాటు గన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటి కూడా ప్రదర్శించబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ కొమ్మింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మృతదేహాలను బీజాపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజాపూర్ లో రేపు ఐడెంటిఫికేషన్ పీరియడ్ నిర్వహించి ఎవరెవరు చనిపోయినటువంటి అంశాన్ని ధృవీకరించిన తర్వాత ఆ బాడీస్ ని ఆయా వాళ్ళ బంధువులకు అప్పచెప్పేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా బీజాపూర్ సంబంధించిన పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నిన్న రేపటి వరకు కూడా ఈ కొమ్మింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తున్నారు. మావోయిస్టులు గాయాల పడినటువంటి మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. చనిపోయినటువంటి మావోయిస్టు మృతదేహాలు ఏమైనా మిస్సింగ్ ఉన్నాయి. ఎందుకంటే 30 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉంటే 27 మృతదేహాలను ఇప్పటికు స్వాధీనం చేసేసుకున్నారు. మిగిలినటువంటి మృతదేహాలను స్వాధీనపరుచుకునే అంశం కావచ్చు, అట్లాగే గాయపడినటువంటి మావోయిస్టులు ఎక్కడికైనా తలదాచుకున్నారో, ఎక్కడైనా నక్కి ఉన్నారో భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో సెర్చింగ్ చేస్తున్నాయి. సాయంత్రానికి కానీ దీని మీద ఒక పూర్తి అప్డేట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. అబూజ్మడ్లోని బటైల్ అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు అలాగే ఒక జవాన్ మృతి చెందారు. మరికొంతమంది అయితే గాయపడ్డారు. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. ఆ సమాచారం రావడంతో భద్రతా బలగాలు అయితే ఆపరేషన్ అయితే చేపట్టాయి. దాంతో కేశవరావు మృతినైతే ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది.